శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మేడం. నమస్తే. మేడం, డైరెక్టర్ గీతా కృష్ణ గారు కోకిల లాంటి మంచి బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. అయినప్పటికీ ఆ తర్వాత మంచి మంచి మూవీస్ తీస్తారు అని అనుకునే టైంలో లేదు. సో సరే 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 అన్నట్టు ఒకవైపు వచ్చారు. ఇప్పుడు చూస్తే ఆర్టిస్టులు, హీరోయిన్లు, హీరోలు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తనకి ఇష్టం వచ్చినట్టు అనొచ్చా, లేదా ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు, ఒక దుమ్ము దులిపేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన మాటలు? ఇప్పుడు దుమ్ము దులుపుతున్నారు అంటే అక్కడ ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యని వెలికి తీసి సమస్య గురించి మాట్లాడితే దాన్ని దుమ్ము దులపటం అంటారు. దట్ ఈస్ అ పాజిటివ్ వర్డ్. ఓకే. హీఈస్ ఎ నెగటివ్ క్యారెక్టర్, హీఈస్ ఎ నెగటివ్ పర్సన్. ఆయన సభ్య సమాజంలో మాట్లాడడానికి పనికొచ్చే మనిషి కాదు. ఇప్పుడు మనం ఇలా ఒక మైక్ ముందు మాట్లాడుతున్నాం, ఒక కెమెరా ముందు మాట్లాడుతున్నాం. దీనిని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, అవసరమైతే ఒక్కొక్కసారి లక్షల మంది కూడా చూస్తున్నారు. అలాంటప్పుడు నాకు ఏంటి బాధ్యత ఉండాలి, ఎలాంటి బాధ్యత ఉండాలి నాకు అంటే, ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు ఉండాలి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషను ఆథెంటిక్గా ఉండాలి. ఏదంటే అది మాట్లాడటం కాదు. పైగా ఒక మంచి భాష ఉండాలి. అలాగే అనవసరంగా అందరి మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, నేను ఎంత పకడ్బందీగా, ఎంత మర్యాదగా, ఎంత సందర్భాన్ని బట్టి మాట్లాడతాను అనేది నా క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, నా బాధ్యతను బట్టి ఉంటుంది. నాకు అసలు ఆ బాధ్యత ఉందా, ఒక సామాజిక బాధ్యత ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నేను ఎడాపడా ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి వాళ్ళని పడితే అంత వాళ్ళని, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొన్ని మాటలు మాట్లాడటము అనేది చేశాను అనుకోండి, క్షమించకూడదు అసలు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అంటే ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు ఉండాలి, ఎవరైనా నేర్చుకునేటట్లు ఉండాలి, ఎవరికైనా ఓదార్పునిచ్చేటట్లన్నా ఉండాలి, లేదు ఒక సమస్యను బయటకు తీసుకొచ్చినట్లన్నా ఉండాలి, లేదు ఒక పరిష్కారం చెప్పేటట్లన్నా ఉండాలి. తప్పితే ఏది పడితే అది బూతులు మాట్లాడేసేసి మామూలుగా రచ్చబండ దగ్గర కూర్చుని ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకునే వెకిలి మాటలు ఒక కెమెరా ముందు మాట్లాడటము అంటే, అది సినిమా యాక్టర్ల గురించి మాట్లాడతారా, పొలిటీషియన్స్ గురించి మాట్లాడతారా, ఇంకెవరి గురించి మాట్లాడతారా అనేది అనవసరం. ఎవరి గురించి అయినా సరే నేను ఒక మాట మాట్లాడుతున్నాను అని అంటే దానికి ఒక ప్రాధాన్యత ఉండాలి, ఒక మంచి మర్యాద ఉండాలి, ఒక సంస్కారం అనేది ఉండాలి. సంస్కారహీనంగా మాట్లాడటం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఒక నలుగురు కూర్చొని ఒక సిట్టింగ్ వేసి మందు తాగుతా ఏం మాట్లాడినా ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని కెమెరా ముందు మాట్లాడుతున్నారు, ఆన్ కెమెరా మాట్లాడుతున్నారు. కొన్ని వాడకూడని పదాలు వాడుతున్నారు. ఆడవాళ్ళ గురించి మరీ అది ఇది దానికి దీనికి మాట్లాడుతున్నారు. ఎందుకని ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఆ మధ్య వైజాగ్లో కేసు పెట్టారని తెలిసింది. ఆయన ఏమైనా చిన్న బాబా? ఆయనకి ఎవరన్నా చెప్పాలా? ఆ మాత్రం తెలీదా? ఈ సినిమాలు తీసిన ఆయన నేను సోకాల్డ్ అది, నేను సోకాల్డ్ ఇది అని చెప్తున్నాడు. ఒక పార్టీని భుజాన వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? వంటికి వయసు వస్తే సరిపోయిందా? బుర్రకు రావక్కర్లేదా? లేదంటే ఏమైనా బుద్ధి వక్రంగా అయిపోయిందా? ఏంటి అసలు ఆ మాటలేంటి? నిన్న ఒక వీడియోలో చూశాను, నెహ్రూగాడు అని మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అది? నెహ్రూగాడేంటి? అసలు ఏమనుకుంటున్నావు? అసలు నీ గురించి నీకేం తెలుసు? నువ్వు అభిమానించే పార్టీ గురించి నువ్వేంటి చెప్తావు? నువ్వు ఒక పార్టీని భుజాన వేసుకుని మాట్లాడుతున్నావు, నెత్తిన పెట్టుకుని మాట్లాడుతున్నావు. అసలు ఆ పార్టీలో ఆ పార్టీ వాళ్ళకి కావచ్చు, ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదు ఆ పార్టీకి కావచ్చు, నెహ్రూ లాంటి మహానుభావుడిని, దార్శనికుడిని పేరెత్తే అర్హత లేదు మీకు.
వాళ్ళు జైలుకి వెళ్ళారు స్వాతంత్రం కోసం, పోరాటం చేశారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి ఐఐటీలు ఐఐఎంలు ఏర్పాటు చేసి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ కాలేజ్ అసలు స్వాతంత్రం వచ్చే నాటికి మన పరిస్థితి ఏంటి అసలు? దేశం మొత్తం మీద ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఎన్ని బాక్రానంగల్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులేనా, నీటిపారుదల ప్రాజెక్టులేనా, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టేనా, లేకపోతే ఇనుము ఉక్కు కర్మాగారాలేనా, ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్, యూనివర్సిటీసు. ఇప్పుడు ఇక్కడ జేఎన్టీయు అని యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఢిల్లీలో జేఎన్యు అనే యూనివర్సిటీ ఉంది. అట్లా పరంపర ఆయన ఒక్కళ్ళే కాదు చేసింది, ఆయన తర్వాత వాళ్ళు కూడా దానిని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ చేసిన సేవలు ఏంటి మామూలు సేవలు ఈ దేశానికి చేసింది? బ్యాంకులు జాతీకరణం చేసింది. అలాగే ఈ రాజులకి వాళ్ళకి రాజభరణాలు రద్దు చేసింది. ఇంకెన్ని సంవత్సరాలు తింటారు మీరు కూర్చుని అని. అసలు ఎన్ని చెయ్యొచ్చో అన్ని చేసింది ఆవిడ. అయితే నెహ్రూ చేసింది స్వాతంత్ర పోరాట కాలం నుంచి జైలుకి వెళ్ళి వచ్చి ఇంత దార్శనికుడిగా చేస్తే నీకు గాడు అయిపోయాడు. అసలు నువ్వు నమ్మే పార్టీ ఏదైతే ఉందో, నువ్వు నమ్ముతున్న పార్టీ ఏదో నీకు తెలుసు గీతాకృష్ణ, ఆ పార్టీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి మేము ఈ స్వాతంత్ర పోరాటంలో మేము పాల్గొనము అని చెప్పి వాళ్ళకి ఉత్తరాలు రాసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ బూట్లు నాకి జైళ్ళలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే చరిత్ర ఉంది, చదువుకోవచ్చు. నీకేంటి తెలుసు? ఒక సినిమా తీశానని చెప్పి పెద్ద ఎగురుతున్నావు, ఇంకేదేదో చేసి ఉండొచ్చు. నువ్వు సినిమా ఫీల్డ్లో నువ్వు ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు ఇవాళ ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడడం, పైగా ఇంకొకటి స్మగ్లర్స్ గురించి మాట్లాడాడు. ఓకే, నేనేం కాదు అనట్లే. వాడి పేరేంటి, హాజీ మస్తాన్ కావచ్చు, లేకపోతే ఇంకొకడు దావూద్ ఇబ్రహీం కావచ్చు, వాళ్ళ వల్ల ఈ దేశానికి నష్టం జరిగింది, కాదు అనట్లేదు. అసలు వాళ్ళకి నువ్వు సునీల్ దత్ లాంటి వాళ్ళకి నువ్వు లింక్ పెట్టేసేసి, సునీల్ దత్ వైఫ్ నర్గీసు ఆమె ముస్లిం కాబట్టి వాళ్ళ అబ్బాయి టెర్రరిస్ట్ అయ్యాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి టెర్రరిస్ట్ కాలా, ఆయుధాలంటే మోజుతోటి ఆయుధాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. అతనేమి టెర్రరిస్ట్ కాకపోతే ఆయుధాలు ఉన్నాయి అతని దగ్గర అనే ఉద్దేశంతో అతన్ని ఆయుధాలు కలిగి ఉండకూడదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. అంతేగాని అతనేమి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయలే. సునీల్ దత్తు కొడుకైన సంజయ్ దత్తు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు అతని మీద కేసు పెట్టారు. అతను టెర్రరిస్ట్ అని కేసు పెట్టలా. అతనేం పాకిస్తాన్కి సపోర్ట్ చేయలే. పైగా ఆ అబ్బాయికి ఆ అలవాటు ఎందుకు వచ్చింది, అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనడానికి, నర్గీస్ ముస్లిం కాబట్టి ముస్లిం బ్లడ్ అని మాట్లాడాడు. ముస్లిం బొంగంట. ఏం మాట్లాడండి ఇవి? నేను మళ్ళీ ఎందుకు ఉచ్చరించాల్సి వస్తుంది అంటే, నాకు ఇష్టం లేదు అవి ఉచ్చరించడం, కానీ ఇతను మాట్లాడే విధానం ఎలా ఉందో తెలియజేయటం కోసం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ పెహల్గాం దీంట్లో ఒక 11 మందినో ఏమో అరెస్ట్ చేశారు. ఏది దేశద్రోహ నేరం కింద. ఈ 11 మంది హిందువులే. మరి హిందువులకి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది రక్తం? ఇప్పుడు నువ్వు చెప్పే దాని ప్రకారం ముస్లిం రక్తం ప్రకారమే టెర్రరిస్టులు తయారవుతారని చెప్తున్నావు కదా నువ్వు. మరి అలాంటప్పుడు ఈ హిందువులు ఎట్లా తయారయ్యారు? జ్యోతి మల్హోత్రా తండ్రి గురించి, పాపం అతను ఏదో చిన్నవాడు అంటే అతను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అని చెప్పుకుని వచ్చాడు. అంటే ఒక హిందూ టెర్రరిస్ట్ అయితేనేమో పాపం, ముస్లిం టెర్రరిస్ట్ అయితే ఆ టెర్రరిస్ట్ కాకపోయినా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకే వాళ్ళ అమ్మ ముస్లిం కాబట్టి, వాళ్ళ ముస్లిం రక్తం ఉంది కాబట్టి వాడు టెర్రరిస్ట్. ఏం మాట్లాడడం ఈ మాటలు అసలు? మరి ఇప్పుడు 11 మంది హిందువులు తేలారు. యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఈమె చక్కగా గుళ్ళుకెళ్ళింది, గుళ్ళన్నీ కవర్ చేసింది, జై శ్రీరామ్ అని మాట్లాడింది. ఈ జై శ్రీరామ్ అని మాట్లాడిన మనిషి
దేశద్రోహం భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా ఎలా పనిచేస్తబ్బా అని మేము ఆశ్చర్యపోతున్నాము అని మాట్లాడుతున్నారు కొంతమంది మహానుభావులు. కానీ ముస్లింని అయితే మటుకు వాడు ఏ నేరం చేసినా చేయకపోయినా వాడిని అయితే మీరు అనుమానించేస్తారు, ఖచ్చితంగా ముస్లిం అంటే టెర్రరిస్టే అని మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా గన్నులు పుచ్చుకుని వెళ్ళకపోవచ్చు, కానీ టెర్రరిజం చేయకపోవచ్చు, కానీ టెర్రరిస్ట్ దేశానికి వీళ్ళు సహాయ సహకారాలు అందించారు, ఉప్పందించారు అని అంటే వీళ్ళు చేసిన నేరం తక్కువ నేరమా? నేరమే కదా. ఎంతసేపుడికి ఆ పాకిస్తాన్ రాయబార కార్యాలయం వాడు ఈమెను గోకాడు. అసలు నాకు జగుప్స్గా ఉంది ఇట్లాంటి మాటలు మాట్లాడాలి అంటే. అసలు ఎంతసేపు ఒక పచ్చి మాటలు తప్పితే, ఆ రోడ్డు సైడ్ రోమియోలు మాట్లాడుకునే మాటలు తప్పితే, లేదు అనుకుంటే కాస్త మందేసుకున్నోడు మాట్లాడే మాటలు తప్పితే, ఒక సంస్కారయుతంగా నువ్వు ఒక కెమెరా ముందు కూర్చుని మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు ఎంత ధైర్యం ఉండాలి ఒక విద్వేషం రెచ్చగొట్టడానికి. అసలే భారతదేశంలో ఒక సున్నితమైన వాతావరణం ఉంది ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ విషయం గురించి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ముస్లింలే ఇలా చేస్తారు, ఖాన్లు ఎవరు మాట్లాడలేదు అని మాట్లాడతాడు. ఖాన్లు ఎవరు మాట్లాడకపోతే మరి ఇంకా మిగతా హీరోలు ఎవరు లేరా బాలీవుడ్లో? వాళ్ళు ఎందుకు మాట్లాడలే మరి? అంటే హిందూ హీరోలు మాట్లాడకపోయినా పర్వాలా, అంటే ఈ దేశంలో ముస్లింలు మాత్రమే వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి, హిందువులకు అక్కర్లా. వీళ్ళు లోపల మోసాలు చేయొచ్చు, లోపల గూఢచారులుగా పనిచేయొచ్చు. 2010లోనే గుప్తా అనే ఒక ఆవిడ IRS ఆఫీసరు వాళ్ళకి ఏజెంట్గా పనిచేసింది. ఇవేమి తప్పు కాదు వీళ్ళకి. ముస్లిం అయితేనే వాడి చిత్తశుద్ధిని చూపించుకోవాలి. అదే అసలు ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా పేరు గనక ఏదైనా ఒక ముస్లిం పేరు అయ్యింది అనుకోండి, అబ్బో ఎంత గందరగోళం చేయాలో అంత గందరగోళం చేసి ఉండేవాళ్ళు. అందుకని మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ అన్ని చోట్ల ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకే మనిషిలో మంచితనం ఉంటుంది, చెడ్డతనం ఉంటుంది. ఒకే మనిషిలో ఉంటాయి, రెండూ ఉంటాయి. కాకపోతే ఏది డామినేటింగ్గా పైకి వచ్చిందనే దాన్ని బట్టి వాళ్ళు మంచిగా ఉంటారా ఎదవేషాలు వేస్తారా అని తేలిపోతుంది. ఇప్పుడు గీతాకృష్ణ ఉన్నాడు, ఆయనలో కూడా మంచోడు ఉండొచ్చు, ఆయనలో కూడా సృజనాత్మకత ఉండొచ్చు, అందుకే కోకిల్ లాంటి సినిమా తీశాడు. అంతేగాని అలా అని అవి తీశాడు కాబట్టి ఇంక ఈయన ఏం చేసినా ఒప్పుకుంటామంటే కుదరదు. పోనీ ఇప్పుడు ఈ చిత్తకార్తె కుక్కలాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనుకుంటే మరి కోకిల్ సినిమా తీసి పక్కన పెట్టేస్తామని నాలాంటి వాళ్ళు ఎవరు అనరు. పైగా ఇంకొకటి, జాతీయ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇది నిజమైన దేశద్రోహం నా దృష్టిలో. వాళ్ళు నాయకులు ఎంత కష్టపడి స్వాతంత్ర పోరాటం చేశారు, ఆ తరువాత వాళ్ళు ఎంత నిస్వార్థంగా పనిచేశారు. అంటే వీళ్ళు ఎలా తయారు చేశారంటే, నెహ్రూ అంటే పాకిస్తాన్ ఇచ్చేశాడు, గాంధీ అంటే అమ్మాయిలతో డాన్స్ వేశాడు, ఇలా వాళ్ళ క్యారెక్టర్స్ని కుదించేస్తున్నారు వీళ్ళు కావాలని. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు మీరు ఆలోచించండి, కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాజ్పేయికి ఎంత గౌరవం ఇస్తారు, అద్వానీకి ఎంత గౌరవం ఇస్తారో చూడండి. వీళ్ళ దగ్గర ఆ గౌరవం ఏమైపోయింది అసలు? ఆ పార్టీ వాళ్ళు కానీ, పార్టీని అభిమానించే వాళ్ళు కానీ, ఆ పార్టీని ఇష్టపడే వాళ్ళు కూడా రీతిని మాట్లాడేస్తున్నారు. అసలు వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ బతుకులెంత ఏమి చూసుకోకుండా వీళ్ళ స్థాయిని మరిచి నెహ్రూ లాంటి వాడిని మాట్లాడటము, ఇందిరాగాంధీ లాంటి మనిషిని మాట్లాడటం. ఇందిరాగాంధీ ఒక కుక్క పిల్లని చేసి పాకిస్తాన్ వాడిని మెళ్ళో చైనేసి లాక్కునొచ్చి కూర్చోబెట్టి సర్కస్ చేయించింది పాకిస్తాన్తో. ఇవాళ మోడీ ఏం చేశాడు చెప్పండి? అసలు యుద్ధం అని చెప్పి యుద్ధం ఎందుకు ఆపాడు చెప్పండి? అంటే ట్రంప్ చెప్పగానే ఆపేస్తావా నువ్వు? ఇదేనా నీ గొప్పతనం? వాడి కూరలు బీకుతావా? మరి నా దగ్గర బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆ మొదట్లోనేమో అసలు యుద్ధం వద్దండి, యుద్ధానికి కాల్దు వద్దండి, మంచిది కాదండి అంటేనేమో మా మీద పడిపోయారు. మళ్ళీ ఇప్పుడేమో సడన్గా ఆ రోజు యుద్ధం అన్న వాళ్ళంతా సరే మీరు వెళ్ళండి సరిహద్దుల్లోకి, మీరు వెళ్ళి పోరాడండి, తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని అంటే అప్పుడు ఒళ్ళు కాలేదు వీళ్ళకి. ఇప్పుడు మళ్ళీనేమో యుద్ధం చేసేసాం, అది చేసేసాం, ఇది చేసేసామని చెప్పి సడన్గా సీజ్ ఫైర్ అని చెప్పి ఆపేశారు.
పార్టీని మీరు వేసుకుని నేనేమి యుద్ధం కావాలని నేను అనట్లా. మరి ఆ రోజు యుద్ధం కావాలన్న వాళ్ళ గొంతులు ఇప్పుడు ఏమైనా ఎందుకు ఆపావని మోడీని అడగండి. మరి ఈ గీతాకృష్ణ లాంటి వాళ్ళు కూడా అడగొచ్చు కదా. ఏది ఏమైనా గీతాకృష్ణకి ఒక పార్టీని అభిమానించే హక్కు, ఆ పార్టీ సూత్రాల్ని ఆచరించే హక్కు, ఆ పార్టీ గురించి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అందులో ఏమి నిర్మోహాటంగా ఇప్పుడు నేను ఒక కమ్యూనిస్ట్ని, నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా, దానికేమి. కానీ వేరే పార్టీలు విమర్శిస్తాం, విమర్శించుకోండి, విమర్శ లేకుండా ఏది ఉండదు. కానీ ఆ విమర్శ ఎలా ఉండాలి? సద్విమర్శ అయి ఉండాలి, ఒక అంచనాకి అందేలాగా ఉండాలి. మళ్ళీ ఒక స్థాయి ప్రకారం ఒక విమర్శ ఉండాలి, ఒక సద్విమర్శ అయి ఉండాలి. అంతేగాని విమర్శ కోసం విమర్శ చేసినట్లు నోటికి ఏదొస్తే అది వాగేటట్లు ఉండకూడదు. అందుకని నేను ఆ వీడియోలు చూసి అక్కడ ముస్లిం విద్వేషాన్ని నేను ఒప్పుకోను, నెహ్రూ లాంటి నాయకుల్ని గాడు గీడు అని మాట్లాడడాన్ని నేను ఒప్పుకోను, అలాగే మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం, ఈ 3 విషయాల్లోనూ గీతాకృష్ణ తన పందాన్ని తాను మార్చుకోకపోతే గనక నేనేమీ చేయలేకపోవచ్చు. తనకి తాను ఆత్మవిమర్శ చేసుకుంటే అతను ఏం తప్పు చేస్తున్నాడో తెలుస్తుంది. కానీ నేనైతే అతను ఎక్కడ ఏది ఎలా మాట్లాడినా సరే అది ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే కనుక, జాతికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే మహానుభావులకు వ్యతిరేకంగా కానీ మాట్లాడితే కనుక, నేను మహిళల్ని కించపరిచేటట్లుగా కనుక మాట్లాడితే కనుక నా గళం నేను విప్పుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.